ఇప్పటివరకు ఒక స్పష్టత అనేది రాలేదు, ఇంకా అది కనిపిస్తూ ఉంది చాలా క్లియర్గా. సో ఏంటి టీడీపీ బీజేపీ వెంటనే కలుద్దాము, పొత్తుతోనే వెళ్దాము, పోటీ చేద్దామంటే టీడీపీ సిద్ధంగా ఉన్నట్లే అర్థం చేసుకోవాలి కదా, అంతేనా? సార్ నమస్తే అండి మీకు అందరికి. రాజకీయాలలో ఏవి తొందరపడి చెప్పలేమండి. అవును. అంటే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాం. ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం అధికారం చేపట్టడమే. అంటే ప్రజలకు సేవ చేయాలన్న అంతర్లీనమైన లక్ష్యాన్ని సాధించాలంటే అధికారం రావాలి. అధికారం లేకుండా ఓట్లు సీట్లు ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీలో భాగం మాటలు చెప్పడానికి. అయితే అధికారం రావాలి, ఇప్పుడున్న బలమైన శత్రువుని సాధించాలంటే కలిసి వెళ్ళాలి అన్నది పరిశీలకులు లేదా రాజకీయ పార్టీల అందరి భావన కూడా. అయితే రాజకీయాల్లో ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరమైనా కలిసి వస్తే కలుపుకుంటాం, కాకపోయినా కథన రంగంలో పోరాడతామనే లక్ష్యంతోనే వెళ్తారని. ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, ఎవరైనా ఎందుకు రాజకీయ పార్టీలు పెట్టారు? అధికారం కోసమే. జనసేన కూడా అధికారం రావాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. బీజేపీ వాళ్ళు అలాగే కోరుకుంటారు. తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఎవరి కోరికలు వాళ్ళవి, ఎవరి లక్ష్యాలు వారివి, ఎవరి వ్యూహాలు వాళ్ళు. అయితే కొన్ని సందర్భాల్లో కలిసి టీమ్ స్పిరిట్ ని నింపగలిగితే రాజకీయాల్లో విజయాలు సాధిస్తామన్నది భారతీయ రాజకీయ చరిత్రలో ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఈ నేపథ్యంలో భావ సారూప్యత కలిగిన వాళ్ళు ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి కోసం కలిసి పనిచేయాలనేది లక్ష్యంగా ఉందండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. మీకు అదిగే చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో కూడా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశే మా లక్ష్యం, అందుకోసం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాము, కలిసి పనిచేస్తున్నాము అని అంటున్నారు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కిరాతక పాలన అంతం చేయడం కోసం భావ సారూప్యత కలిగిన ఏ పార్టీలైనా కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. అది తొలి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి లక్షణం అండి. అంటే కలిసి వచ్చే వాళ్ళని కలుపుకు వెళ్దాం, ఎవరూ రాకపోయినా ఒంటరిగా పోరాడదాం. ఇది ఆయన చిన్నప్పటి నుంచి యూనివర్సిటీల్లో రాజకీయాలు చేసేటప్పటి నుంచి కూడా ఆయనకున్న ఒక లక్షణం అండి. కాబట్టి ఇప్పుడు జనసేన మేము ఎటు పొత్తు అనేది తేలిపోయింది, కలిసి పనిచేస్తున్నాం, పోరాడతాం, గెలుస్తామన్న నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే కూడా కలుపుకుంటాం. అది ఆ పార్టీ రావాలి కదండి. ఇప్పుడు వన్ సైడ్ లవ్ అంటుంటాం, అది కుదిరే పని కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో మీరు ఇందాక అన్నారు 2 గ్రూపులు ఉన్నాయని. భారతీయ జనతా పార్టీ కాదండి, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలో అయినా అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. అయితే అంతిమంగా ఆ పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాల్ని అమలు చేస్తాం, కట్టుబడి ఉంటాం. టీడీపీలో కూడా ఉన్నారండి, బీజేపీతో పొత్తు వద్దనే వాళ్ళు ఉన్నారు, పొత్తు కావాలనే వాళ్ళు ఉన్నారు. జనసేనలో కూడా ఉన్నారండి, టీడీపీతో పొత్తు వద్దనే వాళ్ళు, కావాలనే వాళ్ళు. అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా, ఒకరి ఒపీనియన్ ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అవునండి, చాలా స్ట్రాటజీలు ఉంటాయి. వ్యూహాత్మకంగా ఆలోచించేటప్పుడు రకరకాల భావజాలాలు ఉంటాయండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఆ పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉన్న భావాల్లో వైరుధ్యాల్లో భిన్నత్వం ఉంటుంది, అది కాదనిలేవు. కాబట్టి నాకున్న అవగాహన మేరకు నేను అనుకునేదండి, వ్యక్తిగతంగా 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయన్న అభిప్రాయంలో ఉన్నాను నేను. ఎందుకంటే అది అవసరం కూడా, అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి, కలిసి పోటీ చేస్తారు. ఎవరు అందరము కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపడమే లక్ష్యంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారండి. ఇప్పుడు ఏ సర్వేలు చూసినా కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, జనసేన టీడీపీ ఇప్పటికి కలిసిన ప్రభుత్వం వస్తుందన్నది చెప్తున్నారు. ప్రజల్లో అదే అభిప్రాయం ఉంది. బీజేపీ కలిసి వచ్చినా కూడా కలిసి పోటీ చేయడంలో మాకు అభ్యంతరం లేదు, అది మంచి పరిణామం అని కూడా అనుకుంటున్నాం. సో చారిత్రక నిర్ణయం తీసుకోవాలి, చారిత్రక తప్పిదం చేయొద్దంటారు.
అది వాళ్ళు తీసుకోవాలండి, మీరు నా నోటితో తెప్పించొద్దండి. చారిత్రక నిర్ణయాలు ఎప్పటికీ అవసరం అండి. మనం చరిత్రలో కొన్ని చేస్తుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడదీసి ఏదో చేద్దాం అనుకుని చారిత్రక తప్పిదం చేసి 2 రాష్ట్రాల్లో ఓడిపోయారు. ఏదో అదృష్టం బాగుండి రేవంత్ రెడ్డి గారి ఏ, చరిస్మాతో తెలంగాణలో వచ్చారు. మళ్ళీ ఆ పార్టీ జీవం పోసుకుంది. ఒక్కొక్కసారి మనం చాలా మేధావులు అనుకునే వాళ్ళు కూడా గాడి తప్పి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అంటే పార్టీలైనా పార్టీ వ్యక్తులైనా చాలా గొప్ప వాళ్ళైనా ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకోలేక చక్కపరుచుకోలేక బాధపడుతుంటాం. అలా జరుగుతుంటాయి. ఎవరనేం కాదు. ఈ రాజకీయాల్లో మనం ఊహించినవన్నీ ఒక్కొక్కసారి జరగకపోవచ్చండి. అంత మేధావైనా ఉమ్. లెక్కలు వేసినంత సులభంగా 2x2 4 అన్నట్టు 2+2 4 అన్నట్టు రాజకీయాల్లో ఉండు. 2 కలిస్తే 0 అవ్వచ్చు, ఒకరు కలిస్తే ఇంకా చెడిపోవచ్చు, డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. ఇవి మిగతా పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి. చాలా అంశాలు రాజకీయాల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు అన్నింటినీ విశ్లేషిస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో జనసేన, బీజేపీ అన్ని కలిసి పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సులభం అన్నది మాత్రం ప్రజలందరూ అనుకుంటున్న అభిప్రాయం అండి. సో ఉమ్మడి శత్రువు మీద అందరూ కలిసి పోరాటం చేయాలంటారు. సరే రజనీ గారు, అవునండి. ఇప్పుడు మీ అధినేత ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి